క్రికెటర్ హనుమ విహారీ భారత జట్టులో కూడా ఆడారు. అట్లాగే రంజీ ట్రోఫీల్లో కూడా ఆడారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పాత్ర పోషించడం, ఆ టైంలో ఏదో విభేదాలు వచ్చినాయి, హనుమ విహారీని సస్పెండ్ చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. దాంతో హనుమ విహారీ తాజాగా ఇద్దరు కీలకమైనటువంటి పాత్రధారులు ఎన్డీఏలో భాగస్వామి పక్షులైనటువంటి ఇద్దరితో తెలుగుదేశం జనసేనలతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ని కలుసుకున్నారు. తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆనాడు అన్నటువంటి విషయాలు వివరంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరొక వైపున ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆ ఇద్దరిని కలిసి తనకి జరిగినటువంటి కష్టాలు నష్టాలు అంతా కూడా వివరించారు. ఎదుర్కొన్న సవాళ్ళ గురించి వాళ్ళిద్దరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన చేసి హనుమ విహారీ లాంటి వాళ్ళకి పరిస్థితిని సెటరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.